So today class more about the software management. Software management. See మనకి అడ్మినిస్ట్రేషన్లో సో వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్. సో వాట్ ఈస్ అ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్? సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు మనము ప్రైమరీగా చేయాలి? ఓకే, సి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డే టు డే ఆపరేషన్స్. సో మీరు ఎప్పుడన్నా ప్యాకేజెస్ లేకపోతే ప్యాచెస్ అని ఏమైనా విన్నారా? హ్యావ్ యూ హియర్డ్ ఎనీ టైమ్స్ ఈ టెర్మినాలజీ ప్యాకేజెస్ అంటే ఏంటి, ప్యాచెస్ అంటే ఏంటి అని ఎప్పుడైనా ఏమైనా విన్నారా? సార్ విన్నాం. ఎస్ ఓకే, సార్. సింపుల్గా చెప్పాలంటే మన టెర్మినాలజీలు సాఫ్ట్వేర్ టెర్మినాలజీ పడుతాము. మీ మొబైల్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీ మొబైల్స్లో మీకు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, సో అప్డేట్స్ అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలి నేను అప్డేట్స్? చేసుకోకపోతే ఏమవుతుంది? వై ఐ నీడ్ టు డూ ద అప్డేట్స్? మీ మొబైల్లో అప్డేట్స్ వస్తుంటాయి, బేబీ డే వైజ్, వీక్లీ ఆర్ పర్ యానం అప్డేట్స్ వస్తుంటాయి. సో మీరు అప్డేట్స్ ఎందుకు చేసుకోవాలి? అంటే మొబైల్ మళ్ళీ స్పీడ్ ఎక్కువ వస్తుంది సార్. అంటే మీకు వచ్చే అప్డేట్ ప్రతిదీ స్పీడ్ పెంచడానికేనా? నాట్ ఓన్లీ స్పీడ్ సార్, అంటే లేటెస్ట్ వర్జన్. వర్షన్స్. ఎప్పుడైనా మీరు ఈసారి నుంచి మీరు ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మీకు అబౌట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అని కూడా ఉంటుంది. అప్డేట్ ఎస్ సార్. ఎస్. దేనికి వచ్చింది అనేది కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్, కొన్నిసార్లు టెక్స్ట్ పెద్దగా వస్తుంది, కొన్నిసార్లు కలర్ క్వాలిటీ పెరుగుతుంది, కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు log4j ఎర్రర్ అని ఒక సమ్ టైమ్ బ్యాక్ ఒక ఇష్యూ వచ్చింది. మైక్రోసాఫ్ట్లో ప్రతిదీ బ్లూ స్క్రీన్ వచ్చింది సమ్ టైమ్ బ్యాక్, ఒక 6 నెలలు 1 year బ్యాక్. ఎప్పుడైనా విన్నారా? మొత్తం సార్ విన్నా. త్రూ అవుట్ వరల్డ్ అంతా కూడా ఒక బ్లూ స్క్రీన్. సో log4j అంటే ఏంటి? log4j అనేది వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఓఎస్ అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టంలో సంబంధించిన ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్లో యాక్చువల్లీ ఇష్యూ ఈజ్ దట్ వాడు ఒక సర్వర్లో అప్డేట్ చేయడానికి పోయి ఎంటైర్ ఆర్కిటెక్చర్, ఎంటైర్ రెపోలో అప్డేట్ చేశాడు. దానివల్ల ఏమైంది, ఆ సర్వర్ అనేది రీబూట్ అయిన తర్వాత మీకు బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ 2 types ఆఫ్ ద థింగ్స్ అనేవి ఉన్నాయి. ప్యాకేజ్ అనేది ఒకటి, ప్యాచ్ అనేది ఒకటి. ప్యాకేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం మామూలు భాషలో విందాం. మీ ల్యాప్టాప్లో లెట్ ఇట్ బి VLCC ప్లేయర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నారు. సో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ అంటే కావాలనుకున్నప్పుడు ప్రాసెస్ ఏం చేస్తారు? నేను అది ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఏం చేయాలి? వాట్ ఆర్ ద స్టెప్స్ ఐ విల్ ఫాలో? సాఫ్ట్వేర్ డౌన్లోడ్. ఓకే, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారు, రైట్? దట్ ఈస్ అ ఫస్ట్ యాక్షన్. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దెన్ యూ ఆర్ గోయింగ్ విత్ ద ఇన్స్టాలేషన్. ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత సర్వీసెస్ని మీరు అవైలబుల్ చేస్తారు. నథింగ్ బట్ యూ ఆర్ ఎంజాయింగ్ ద సర్వీసెస్, రైట్? సో ఇది ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు మీరు ప్యాకేజ్ ఇన్స్టలేషన్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మనకు వచ్చే ప్యాకేజెస్ కంటే కొన్ని సరౌండింగ్ డిపెండెంట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా మీరు? 9:30. సో డిపెండెంట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. డిపెండెంట్ ప్యాకేజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాయిస్ అప్గ్రేడ్ చేసినప్పుడు డిపెండెంట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. డిపెండెంట్ ప్యాకేజెస్ ఎప్పుడైనా చూసారా? మెయిన్ ప్యాకేజ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ setup.exe అనేది ఒక ఫైల్ అయితే ఇది మెయిన్ ప్యాకేజ్. ఇది కాకుండా మీకు చాలా సబ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ వీఆర్ కాలింగ్ యాజ్ డిపెండెంట్ ప్యాకేజెస్. ఈ డిపెండెంట్ ప్యాకేజెస్ ఏం చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద బెటర్ కలర్, బెటర్ మూమెంట్, బెటర్ ఆస్పెక్ట్, సో అలాంటి టైంలో ఇట్ విల్ బి హెల్ప్ యూ లాట్. అవి హెల్ప్ చేస్తాయి మీకు మీ ఎన్విరాన్మెంట్లో. సో ఇదే రకంగానే ప్రైమర్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్యాకేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సింపుల్గా చెప్పాలంటే లెట్ బి యువర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద హైదరాబాద్ టు
ఓకే, లెట్ ఇట్ బి కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటున్నారు ఫ్యామిలీతో. సో యు ఆర్ లుకింగ్ ఫర్ ద ప్యాకేజ్ ఆఫ్ ద థింగ్స్, అంటే ట్రావెలింగ్ అండ్ స్టే, విజిటింగ్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ కలిపి ప్యాకేజ్ అంటాం. మీన్స్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ థింగ్స్ కలిసి ఉండటాన్ని ప్యాకేజ్ అంటాం. ప్యాచ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నారు, యూ గాట్ ఏ సమ్ అప్డేట్, దిస్ ఇస్ వీఆర్ కాలింగ్ యాజ్ ప్యాచ్. ప్యాచ్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది? సో ద ప్యాచ్ కెన్ బి డిఫైనింగ్ ఆఫ్ స్పెసిఫిక్ ఫ్యూచర్ని డిఫైన్ చేస్తుంది. ఆ పర్టికులర్ ఫ్యూచర్ని మాత్రమే డిఫైన్ చేసేదే ప్యాచ్ అనేది అవుతుందన్నమాట. అంటే దట్ కుడ్ బి ఎనీథింగ్, అంటే టైరింగ్ కావచ్చు, ఇందాక నేను చెప్పిన log4j ఇష్యూ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఆ ప్యాకేజ్ అనేది ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి, కోఆర్డినేట్ అవ్వడానికి మనకు ఉపయోగించే ఒక మెథడాలజీ. కానీ రెండు కూడా మీరు మొబైల్లో ప్యాకేజ్ వచ్చినా ప్యాచ్ వచ్చినా సేమ్ రకంగానే అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారు, రైట్? సో ప్యాచ్ వచ్చినా ప్యాకేజ్ వచ్చినా సేమ్ వేలోనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఎనీ డౌట్స్? నో సార్, అర్థమైంది. సో ఈ పర్టికులర్ ప్యాచింగ్ ప్రాసెస్లో ఇందాక మీరు ఏం చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విఎల్సిసి ప్లేయర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే నేను గూగుల్లోకి వెళ్ళి, లేకపోతే ఎక్కడో ఒక పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళి ఐఎమ్ డౌన్లోడింగ్ ద పర్టికులర్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసే పొజిషన్ని మనము రెపాజిటరీ అంటారు. సో రెపాజిటరీ అనేది ఎప్పుడైనా విన్నారా ఎస్ సార్. మీరు? గిట్బాష్లో గిట్హబ్ రెపాజిటరీ అంటారు, ఎస్ ఓకే, లేకపోతే గిట్హబ్ రెపాజిటరీ అంటారు. సో వాట్ ఎవర్ మే ద నేమ్ టెర్మినాలజీ. ఓకే, సో వాట్ ఈస్ అ గిట్హబ్ రెపాజిటరీ? రెపాజిటరీ అంటే ఏంటి? రెపాజిటరీ అనేది ఏ రకంగా డిఫైన్ చేస్తారు? అసలు ఎందుకు రెపాజిటరీ మెయింటైన్ చేయాలి నేను? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిత్ర గారు, మీరు గిట్హబ్ మీరు రెపాజిటరీ మీరు ఎందుకు మెయింటైన్ చేయాలి? మీరు అది అవి చేయకుండానే మెయింటైన్ ఎగ్జిస్టింగ్ చేయొచ్చు కదా. గుర్తు రావడం లేదు సార్, కానీ తెలుసు నాకు గిట్ హబ్ రిపాజిటరీస్ యూస్ చేసుకొని మనం ఓకే, గుర్తు రావట్లేదు సార్. ఏ రకంగా? సే ద ప్రైమరీ థింగ్ ఇస్ దట్ రెపాజిటరీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్ తీసుకున్నారు, మీ హౌస్లో ఇంటి మీద ఒక ట్యాంక్ ఉంటుంది, రైట్? సో ఈ వాటర్ అనేది ఇట్ విల్ షేరింగ్ టు ద ఎంటైర్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కిచెన్ ఏరియా, మీ వాష్రూమ్ ఏరియా అండ్ యువర్ బాల్కనీ ఏరియా, ఎక్కడెక్కడ మీరు ట్యాప్స్ అనేవి అలొకేట్ చేశారో ప్రతి ఒక్క ఏరియాకి పైప్ లైన్ మెకానిజం అంటారు. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఎస్ సిఎస్సిడి పైప్ లైన్స్. ఓకే, ఇక్కడ పైప్ ఉండడం వల్ల బట్ దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్యాంక్లో వాటర్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యు ఆర్ డౌన్లోడింగ్ ద వన్ ఆఫ్ ద ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ప్యాకేజ్. సో మీరు లైనక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక 1300 ప్యాకేజెస్ మీరు గమనించుంటారు, కాపీ అవుతూ ఉంటాయి. నేను చూపించుంటాను, ఒక చూపించాను ప్యాకేజెస్ కాపీ అయ్యాయి. కానీ 1300లో నేను ఎన్ని యూజ్ చేసి ఉంటాను? మ్యాక్సిమమ్ ఒక 200 యూజ్ చేసి ఉంటాను, రైట్? మిగతా అవన్నీ 1100 అనేవి ఏమై ఉంటాయి? ఇట్ ఈస్ అవైలబుల్. అంటే ఇప్పుడు మీ వాటర్ ట్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్ 1000 లీటర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1000 లీటర్స్ అనేవి ఏంటి? ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ యూ. అంటే మీకు ఎప్పుడు వాటర్ కావాలో అప్పుడు ఆ 1000 లీటర్స్లోంచి మీరు ఒక పోర్షన్ ఆఫ్ ఏరియాని తీసుకొని మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిచెన్ ఏరియాలో ఒక 10, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50, ఓకే, అదే రకంగానే వాష్రూమ్ ఏరియాలో ఒక 100, ఈ రకంగా సమ్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ అనేది వాడుకున్నారు. సో ఎవ్రీథింగ్ విల్ బి క్యూములేటివ్లీ గోయింగ్ టు ద కామన్ పాత్. అనేది ఎక్కడి నుంచి కామన్ సోర్స్ ఏరియా అనేది ఏమవుతుంది? దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ రిపాజిటరీ. ఈ సోర్స్ ఏరియాలో చెక్ చేస్తుంది. అంటే ఆ సోర్స్ ఏరియాలో అవైలబుల్ ఉంటే దెన్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ థింగ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి.
సో ఇక్కడ కూడా ఏంటి అంటే రెపాజిటరీ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ మీ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మొబైల్ ఉంది, మీరు మొబైల్లో అప్డేట్ చేసినప్పుడు మీ దాంట్లో రెపాజిటరీ లేదు కదా సార్, మరి ఎలా అవుతుంది అంటారు. సో దట్ మీ మొబైల్ అనేది ఇంటర్నెట్గా కనెక్టింగ్ టు ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ అనేది ఏమవుతుంది, వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్లోకి కనెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్లో డౌన్లోడ్స్లో ఏదో ఒక ఫోల్డర్కి కనెక్ట్ అవుతుంది. ఆ ఫోల్డర్లో మీరు ఏ ప్యాకేజ్ అయితే అప్డేట్ చేసుకోమని చెప్తుందో ఆ ప్యాకేజ్, ఫర్ ఎగ్జాంపుల్ name.pkg అని ఒకటి ఉంది. ఈ పర్టికులర్ ప్యాకేజ్ అనేది అక్కడి నుంచి కాపీ చేసుకొని మీ మొబైల్లో త్రూ ఇంటర్నెట్ అప్డేట్ అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ అవాట్ ఎగ్జాక్ట్లీ విల్ హ్యాపెనింగ్ ఇన్ టు ద నెట్వర్క్. మీరు గిట్హబ్ యూజ్ చేసినా లేకపోతే లోకల్ రెపోస్ యూజ్ చేసినా ఏవి యూజ్ చేసినా కూడా సేమ్ వే ఆఫ్ మెథడాలజీ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రైమరీ ఫ్యాక్టర్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే మనకు లైనక్స్లో రెపాజిటరీ అప్డేషన్ అనేది జరిగేది ప్రైమరీగా వీఆర్ కాలింగ్ యాజ్ ఎం అంటారు. సో YUM ఎం అనేది వన్ టైప్ ఆఫ్ ప్యాకేజ్ ఇన్స్టలేషన్. అదే రకంగానే RPM కూడా ఎనదర్ టైప్ ఆఫ్ ప్యాకేజ్ ఇన్స్టలేషన్. సో ఎం అండ్ మీకు ఇంటర్వ్యూ టైంలో పీపుల్ మే ఆస్క్ యూ దట్ వాట్ ఈజ్ ఎం అండ్ వాట్ ఈజ్ RPM. ఎం అనేది ఏం డిఫైన్ చేస్తుంది, ద ఎం విల్ డిఫైన్ యూ దట్. ఓకే, ద ఎం అనేది డిఫైన్ ఏం చేస్తుంది, రెపో సిస్టమ్ని క్రియేట్ చేసుకొని ఇన్స్టాల్ చేయడం. సో ఎంలో బేసిక్ ఫండమెంటల్ ఏమంటే మెయిన్ ప్యాకేజ్ ప్లస్ డిపెండెంట్ ప్యాకేజెస్ అట్ ఎ టైం ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, RPMకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఓన్లీ విచ్ ఎవర్ డిఫైన్ దట్ ప్యాకేజ్ ఓన్లీ విల్ ఇన్స్టాల్. అంటే మీరు ఏ ప్యాకేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ప్యాకేజ్ మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా గమనిస్తే HTTP అని ఒక ప్యాకేజ్ ఉంటుంది, HTTPS అని ఒక ప్యాకేజ్ ఉంటుంది, లేకపోతే HTTPSL అని డిఫరెంట్ ప్యాకేజ్ అని ఉన్నాయనుకోండి. ఇక్కడ HTTP అనేది ఒక ప్రైమరీ ప్యాకేజ్ అనుకుంటే ఈ రెండు కూడా డిపెండెంట్ ప్యాకేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ HTTPకి మీకు ఏముంటుంది, పోర్ట్ నెంబర్ 80 ఉంటుంది. HTTPSకి బై డిఫాల్ట్ మీకు 443 పోర్ట్ నెంబర్. దీస్ ఆర్ ద స్టాండర్డ్ పోర్ట్ నెంబర్స్. సో ఈ రకంగా మనకు ఈ పర్టికులర్ ప్యాకేజ్లో ఒక 30 డిపెండెంట్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం RPM పరంగా వెళ్ళినప్పుడు ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే RPM-IVH ప్యాకేజ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ HTTP.RPM ఈ రకంగా ఇన్స్టాల్ చేస్తాం. IVH అంటే ఏంటి, I ఈజ్ నథింగ్ బట్ ఇంటరాక్టివ్, V ఈజ్ నథింగ్ బట్ వర్బోస్, H ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఫర్ ఇన్స్టలేషన్. సో ఈ పర్టికులర్ ప్యాకేజ్ అనేది ఇన్స్టలేషన్కి హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది, ఓన్లీ ఇది ఒక్క ప్యాకేజ్ మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇన్స్టాలింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్. సో రెస్ట్ ఆఫ్ ద ప్యాకేజెస్ కావాలి అంటే నేను ఏం చేయాలి, మళ్ళీ RPM, మళ్ళీ కొత్త పేరు, మళ్ళీ RPM, ఇంకో కొత్త ప్యాకేజ్. మీన్స్ మల్టిపుల్ టైమ్స్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ద ఏ ప్యాకేజెస్ కావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేను M ద్వారా చేసినప్పుడు, ఓకే, సో వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ M స్పేస్ ఇన్స్టాల్ HTTP స్టార్. సో ఇక్కడ స్టార్ అనేది ఇట్స్ నథింగ్ బట్ వైల్డ్ క్యారెక్టర్. స్టార్ ఈజ్ నథింగ్ బట్ వైల్డ్ క్యారెక్టర్. సో ఈ వైల్డ్ క్యారెక్టర్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది, మీకు ఎంటైర్ ప్యాకేజ్ లిస్ట్ అనేది డిఫైన్ చేస్తుంది. అంటే ఏ ఏ ప్యాకేజెస్ ఉన్నాయో అన్ని ప్యాకేజెస్ అట్ ఎ టైం ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. దిస్ విల్ హెల్ప్ యూ లాట్ ఇన్ టు ద ఇన్స్టలేషన్ ఆఫ్ మెకానిజం. ఓకే, అంటే స్టార్ అని ఇండికేట్ చేయగానే ఈ 3 ప్యాకేజెస్తో పాటు మిగతా ప్యాకేజెస్ కూడా సింగిల్ షాట్తో ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. మీన్స్ హియర్ యు ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ డిపెండెంట్ ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్కి ఈ డిపెండెంట్ ఉండాలి, ఈ ప్యాకేజెస్కి ఈ డిపెండెంట్ ఉండాలి అని మీరు బాధపడే అవసరం లేదు. అదే ఇట్ విల్ టేక్ యూ ద రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి M అనేవి ఉంటాయి. ఒకటి
లోకల్ రెపో, ఓకే, శాటిలైట్ రెపో అనేది. సో లోకల్ రెపో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లోకల్గా మనము ప్యాకేజెస్ అంటే ఒక ఫోల్డర్లో మనము ప్యాకేజెస్ని లిస్ట్ అవుట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ 10 ప్యాకేజెస్ అన్నీ కూడా అక్కడ ప్లేస్ చేసి ఆ పర్టికులర్ ఫోల్డర్ని యూజ్ యాజ్ లోకల్ రెపో. అంటే చెప్పాలంటే మీ హౌస్ మీద ఉన్న వాటర్ ట్యాంక్ లాంటిది. శాటిలైట్ రెపో అంటే ఏంటి? ఓవర్ ఇంటర్నెట్. అంటే స్పెసిఫిక్ ప్యాకేజెస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి www.vmware.com/downloads. అంటే మీకు కావాల్సిన ప్యాకేజెస్ అని VMware ప్యాకేజ్ వాడు ఫోల్డర్ నుంచే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ విత్ ఏ లైసెన్స్ అండ్ సెక్యూరిటీ కోడ్ ఉంటేనే చేయగలం. అంతే కదా, ఇది అందరికీ అవ్వదు కదా. మీరు వాటితో లైసెన్సింగ్ ఉండాలి, సెక్యూరిటీ కోడ్ ఉండాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? శాటిలైట్ రెపో అనేది వాడతాము. మీన్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఒక పర్టికులర్ ఫోల్డర్లో యు ఆర్ నాట్ ఇన్స్టాలింగ్ ద ప్యాకేజెస్. మీరు ఏం చేస్తారు? డిఫైన్ యూ దట్ ఓకే రెపో లొకేషన్ అనేది డిఫైన్ చేస్తారు. డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇట్ విల్ ఇన్స్టాల్ ద ప్యాకేజెస్ ఫ్రమ్ ద ఓవర్ ఇంటర్నెట్. సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ పరంగా వచ్చినప్పుడు వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ది విల్ ఆస్క్ యూ దట్. వాట్ ఈస్ ద రెపో? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, వై వి యూస్ రెపో? ఇది రెండో క్వశ్చన్. సో బై విచ్ ప్రాసెస్ you install package or patches. First of all, package ante enti, patch ante enti. Okay, what is a main package and versus dependent package, తేడా ఏంటి? ఓకే, వాట్ ఈజ్ ఏ లోకల్ రెపో వర్సెస్ శాటిలైట్ రెపో? హౌ టు ఇన్స్టాల్ ప్యాకేజ్? ఈ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చదివితే ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ హియర్? No, sir. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మళ్ళీ చూపిస్తాను నేను. బట్ థియరిటికల్గా వాట్ ఎవర్ విల్ లర్న్, దీనిలో ఇన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద లైక్ ఎ నెట్వర్క్ లెవెల్, నథింగ్ బట్ బేసికలీ ప్రాసెస్ లెవెల్. సో మనకు లైనక్స్లో చూసుకుంటే లెట్ వి ఓపెన్ ద VMware. మనకి డాక్యుమెంటేషన్ పరంగా అయినా కూడా సో దిస్ థింగ్ విల్ బీ హ్యావింగ్ ఎవ్రీథింగ్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీనిలో ఉందన్నమాట. ఓకే, బేసిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి మనం యూజ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద స్విచెస్ వీఆర్ యూజింగ్. లో వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటి అంటే హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ అనే ఒక కమాండ్ యూజ్ చేసినప్పుడు ఇన్స్టాల్ వీఆర్ యూజింగ్ ఫర్ ద ఇన్స్టలేషన్ పర్పస్. చెక్ అప్డేట్, మీ దగ్గర ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది, మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు కొత్త వర్షన్తో. అలాంటప్పుడు వీఆర్ ఫస్ట్ చెకింగ్ ద అప్డేట్స్, ఏమన్నా దానికి సంబంధించి అప్డేట్ ఉన్నాయా అని చూడాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ విత్ చెక్ అప్డేట్. ఇన్ఫో అనేది ఏం డిఫైన్ చేస్తుంది? ఇన్ఫో డిఫైనింగ్ యూ దట్ ఓకే వాట్ ఆర్ ద ప్యాకేజెస్ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్, నథింగ్ బట్ ఉన్న ప్యాకేజ్ యొక్క వర్షన్ ఎంత, అవైలబుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇన్ఫో వాడతారు. అంటూ సో దెర్ ఈస్ అ వన్ కైండ్ ఆఫ్ ద ప్యాకేజ్ ఎగ్జిక్యూషన్. మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఓకే మీరు ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేశారు, బాగానే ఉంది, కానీ
ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓఎస్ అనేది మీ మొబైల్లో అప్గ్రేడ్ చేసుకున్నారు, ప్యాచ్ అనేది ఇన్స్టాల్ ఎప్పుడైనా గమనించండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ. సో ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత మొబైల్ అనేది డిస్టర్బ్ అయింది, మీన్స్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్, ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్, కాల్ చేయలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ చూసారా? మేబీ ఇన్ అవర్ ఫ్రెండ్స్ సర్కిల్ అలాగా ప్యాచ్ అప్డేట్ అయిన తర్వాత అది వర్క్ అవ్వకపోవడం అంటే ఫంక్షనల్గా వర్క్ అవ్వకపోవడం ఎప్పుడైనా గమనించారా? చూసాను సార్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? సిన్స్ అది సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్కి ఒక కంప్లైంట్ రైట్ చేస్తారు. వాడు ఏం చేస్తాడు? లేదు సార్ ఇది ఓఎస్ అప్గ్రేడ్ చేయాలి లేకపోతే ఫార్మాట్ చేయాలి అని ఒక వర్డ్ వాడతాడు. అంటే ఫార్మాట్ అంటే ఏంటి? ఉన్న డేటా ఫైల్ మొత్తం పోతుంది. తీసేసి కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ అ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఫార్మాటింగ్ అనేది నాట్ పాసిబుల్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక సెటప్ చేసుకుని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గో విత్ వన్ ఎగ్జాంపుల్, మీరు http.com అనేది ఒక పర్టికులర్ వెబ్సైట్ అనేది రన్ చేస్తున్నారు, ఒక అప్లికేషన్ హెచ్టిటిపి అప్లికేషన్. సో సర్వర్లో మీరు ప్యాచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వర్ అనేది అంతకుముందు 8 వర్షన్ ఉన్నది, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు 9 వర్షన్కి మార్చారు. అంతా బాగానే ఉంది. ఒక 2 days అయిన తర్వాత ఏమైంది? ఆటోమేటిక్గా మీ దాని మీద ఉన్న అప్లికేషన్ వర్క్ అవటం, అంటే వర్క్ చాలా స్లోగా ఉండడము, లాట్ ఆఫ్ లేటెన్సీ రావడము, స్లో ఇష్యూస్ రావడము, ఈ రకంగా జరిగింది. సో మీరు ఏం చేశారు? అప్లికేషన్ టీం వాడు వచ్చి సో మీకు ఈ ప్యాచ్ అనేది వద్దు మాకు, సో ఆ అప్లికేషన్ అప్గ్రేడ్ అనేది అప్లికేషన్ సైడ్ అన్నా జరగచ్చు లేకపోతే సర్వర్ సైడ్ అన్నా జరగచ్చు, ఏ సైడ్ జరిగినా కూడా దాన్ని రివర్ట్ చేస్తారు. రివర్ట్ ఆర్ అండు అంటే ఈ రివర్ట్ అండ్ అండు అనేది చేసేది ఓన్లీ త్రూ ఎమ్ ద్వారానే చేస్తారు. అంటే యు ఆర్ నాట్ ఎరేజింగ్, అంటే ఇప్పుడు మీ మొబైల్లో చెప్పినట్టు మీ డేటానంతా డిలీట్ చేసేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం అలా చేయట్లేదు, ఒక స్టెప్ బ్యాక్ తీసుకొస్తాము. ఆ ప్రాసెస్ అనేది అండూలో చేయొచ్చు. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ ఇన్ టు ద ఎమ్ అంటే యూ కెన్ అండూ ద ప్యాకేజెస్ వాట్ ఎవర్ యూ ఇన్స్టాల్, ఒక స్టెప్ బ్యాక్ తీసుకురావచ్చు. దానికి సంబంధించి ఏంటి మనకు కావాలంటే హిస్టరీలో దానికి సంబంధించిన కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ అంటే లైక్ 1 2 3 4 అనేది, ఆ కోడ్ను బట్టి యూ కెన్ డైరెక్ట్లీ ఐడెంటిఫై అండ్ యూ కెన్ ఇన్స్టాల్. దిస్ ఇస్ ద సంథింగ్ వీ కెన్ డూ ఇట్ అనేది. దాని తర్వాత కొన్నిసార్లు రిమూవ్ చేసేయాలి. ఐ డోంట్ వాంట్ అ ప్యాకేజ్, యూ కెన్ గో విత్ రిమూవ్. అప్డేట్ అనేది నార్మల్ అప్డేట్ అంటే డైరెక్ట్గా అప్డేట్ చేయడము. హిస్టరీ అనేది ఇంతవరకు నేను ఏ రోజు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేశాను ప్రతిదీ లిస్ట్ అవుట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ సడన్గా రీబూట్ అయింది. ఓకే, వాట్ కుడ్ బి ద రీజన్? మేబీ ఎనీ ఐఓ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే హార్డ్వేర్ కానీ స్టోరేజ్ కానీ ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. అదర్వైజ్ దెర్ ఈజ్ వన్ మోర్ ఏరియా వేర్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. మేబీ సడన్గా ఎవరైనా ప్యాచ్ చేస్తూ ఉండొచ్చు, ఆ ప్యాచ్ వల్ల అది రీబూట్ కూడా అయి ఉండొచ్చు. సో దాన్ని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? సర్వర్లోకి వెళ్తావు, వేర్ లాగ్లో మెసేజెస్లో చెక్ చేస్తాము, అండ్ మోర్ ఓవర్ యు ఆర్ గోయింగ్ టు చెక్ ద ఎమ్ డాట్ లాగ్లో కూడా చెక్ చేస్తాం. సో ఆ లాగ్స్లో ఈ ప్యాచ్ ఇన్స్టాల్ చేసాము ఈ టైంకి, ఈ సెకండ్స్కి, ఈ టైం జోన్లో అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ టైం జోన్లో చెక్ చేసి ఓకే దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ, ఓకే దీని పరంగానే చేసామని చెప్పి దెన్ వీ కెన్ గో విత్ ద స్టాండర్డ్ మెకానిజం ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఈ రకంగా మనము ప్రొసీడ్ అవుతాం. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫైడ్ యూజింగ్ ఇంటూ ద ఎం పరంగా యూజ్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనం ఇందాక నేను చెప్పాను రెపాజిటరీ క్రియేట్ చేస్తాము లోకల్ అండ్ శాటిలైట్ అని. సో రెపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు దానికంటూ కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. మేజర్గా లైక్ రెపాజిటరీకి సంబంధించిన నేమ్, ఆ సంబంధించిన నేమ్ అనేది ఉంటుంది అన్నమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రెపాజిటరీ? బేస్ యూఆర్ఎల్ ఈజ్ ఎ ఇండికేషన్ ఆఫ్ ఆ ప్యాకేజెస్ ఉన్న ఆ పర్టికులర్ ఫోల్డర్ని మనం బేస్ యూఆర్ఎల్ అంటాం. అంటే the base URL is representing that where packages are there, where your packages are existed. సో అవన్నీ కూడా మనము బేస్ యూఆర్ఎల్ని మనం డిఫైన్ చేస్తాం. ఎనేబుల్డ్ అంటే ఏంటి? ఎనేబుల్డ్ అంటే ఇట్ విల్ గో విత్ అ ప్రాసెస్ వైజ్. జీపీజీ చెక్ అనేది ఏంటి?
The GPG check is indication of security, nothing but licensing. Licensing అంటే ఓకే. సో బేసిక్గా ఇట్ విల్ డిఫైన్ యూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు VMware నుంచి కానీ ఏదైనా ఒకటి ప్యాకేజ్ ఇన్స్టలేషన్ కానీ అప్గ్రేడేషన్ కానీ చేసినప్పుడు మీకంటూ ఒక లైసెన్సింగ్, మీకంటూ ఒక కెపాసిటీ ఉంటేనే అవుతుంది అన్నమాట, లేకపోతే అది అవ్వదు. అలాంటప్పుడు ద జీపీజీ చెక్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ లైసెన్స్ కోడ్ అనేది లేక 16 డిజిట్ ఆఫ్ లైసెన్స్ కోడ్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా ఆ లైసెన్స్ కోడ్ అనేది ఉంటుంది. సో అది చెక్ చేయాలి అంటే యు ఆర్ డిఫైనింగ్ దట్ 0. చెక్ చేయకూడదంటే, చెక్ చేయాలి అంటే వీఆర్ డిఫైనింగ్ యూ దట్ 1 అని డిఫైన్ చేస్తాము. సో ఈ స్టెప్స్ అనేవి మేము బేసిక్గా వార్లాగ్లో అంటే పర్టికులర్గా ఆ పర్టికులర్ m./etc repository ఇది పర్టికులర్ లొకేషన్ ఆఫ్ యువర్ ఫైల్. ఈ పర్టికులర్ లొకేషన్లో మీ డేటా అనేది ఎగ్జిస్టింగ్ అయి ఉంటుంది. దిస్ డేటా విల్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్లేస్లో ఎగ్జిస్టింగ్ అయి ఉంటుంది. సో ఈ డేటా అనేది ఎగ్జిస్టింగ్ అయి ఉన్న తర్వాత దెన్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ అనేవి మీరు ఎగ్జిక్యూట్ అనేది చేస్తారు. దిస్ ఈస్ ద వే హౌ యు ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్స్. హోప్ ఇట్స్ ఎ క్లియర్. సో ఇది మళ్ళీ మీకు నేను ప్రాక్టికల్గా మళ్ళీ నేను చూపిస్తాను. బట్ థియరిటికల్గా యూ హ్యావ్ టు బి గో త్రూ ఇట్ ఇన్ టు ద వన్స్. ఓకే Okay, sir. సో మేబీ టుడే వీ కెన్ వైండ్ అప్ ద క్లాస్ హియర్. ఓకే.